హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తెలుగు ప్రజలందరికీ ఒక శుభవార్త. రాబోయే రోజులు అంటే జనవరి 26న మన రాష్ట్రం నుంచి అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి మన అభిమాన నటుడు మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వబోతున్నారు, అనౌన్స్ చేయబోతున్నారు అనే వార్త గత 2 రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. చిరంజీవి గారు ఇప్పటికే 2006లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అయితే ఆయన పద్మవిభూషణ్‌కి ఇంతకాలం ఎందుకు పడుతోంది అంటే, ఖచ్చితంగా ఆయన మధ్యలో రాజకీయాల్లోకెళ్లారు. ఆ రాజకీయాల్లోకి వెళ్ళకపోయి ఉంటే, మరొక 5, 6 ఏళ్లలోనే ఆయన పద్మవిభూషణుడు అయ్యేవాడు. కానీ రాజకీయాల్లోకెళ్ళటం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు, ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల చాలా ఆలస్యమైంది ఇప్పటికే అని మనం చెప్పాలి. పద్మవిభూషణ్ అవార్డు నిజమేనా అంటే ఖచ్చితంగా 90% ఇది నిజం అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది అఫీషియల్‌గా అనౌన్స్‌మెంటు వచ్చేది మాత్రం డెఫినెట్‌గా జనవరి 26. అసలు ఈ అవార్డు ఇప్పటి వరకు ఎంతమంది అందుకున్నారు? ముఖ్యంగా మన తెలుగు వాళ్ళలో ఎవరు అందుకున్నారు? సినిమా రంగం నుంచి మన తెలుగు వాళ్ళలో ఎవరు అందుకున్నారు? అలాగే సౌత్ ఇండియా నుంచి కూడా తెలుగు వాళ్ళలో అందుకున్న వాళ్ళు ఉన్నారా? ఇదొక్కసారి మనం పరిశీలిద్దాం. అసలు పద్మవిభూషణ్ అవార్డుకున్న విలువేంటో కూడా మనం తెలుసుకుందాం. పద్మవిభూషణ్ అవార్డు దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం అని చెప్పాలి. మొదటి అత్యున్నత పురస్కారం ఏంటి? భారతరత్న. అంటే పద్మవిభూషణ్ దాటితే భారతరత్న మాత్రమే ఉంటుంది. సో, పద్మవిభూషణ్ అనేది దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం. ఆ పురస్కారానికి చిరంజీవి గారిని ఎంపిక చేశారంటే ఒళ్ళు పులకిస్తోంది. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. దట్ ఈజ్ చిరంజీవి. డెఫినెట్‌గా చిరంజీవి దీనికి అర్హుడు. ఇంతకుముందు నేను చెప్పినట్టు 2006లోనే ఆయన పద్మభూషణుడయ్యాడు. పద్మవిభూషణుడు అవ్వటానికి 5, 6 ఏళ్లలో అయిపోయేవారు. కానీ వేరియస్ రీజన్స్ వల్ల ఆలస్యమైంది. అయినప్పటికీ ఆయన్ని వరించనుందన్న వార్త అందరికీ సంతోషదాయకమే. అయితే ఇప్పుడు ఒక్కసారి మనం చూస్తే మన తెలుగు వాళ్ళలో ఇది ఎట్లా దీన్ని ఎంపిక చేస్తారు? ఎవరు దీన్నిస్తారు? అంటే దీనికి రకరకాల మనుషులు, రకరకాల వ్యవస్థలు దీన్ని మనం ప్రపోజ్ చేయొచ్చనమాట. ఉదాహరణకి పద్మ అవార్డులు. పద్మ అవార్డుల్లో 3 రకాలుంటాయండి. పద్మశ్రీ ఉంటది. దానికి మించింది పద్మభూషణం, దానికి మించింది పద్మవిభూషణం, దానికి మించింది భారతరత్న. ఇవి ఈ 4 పురస్కారాలు వరుసలో చూస్తే టాప్ భారతరత్న, తర్వాత పద్మవిభూషణ్, తర్వాత పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ. సో, ఇదివరకే నేను చెప్పినట్టు పద్మభూషణ్ ఆయనకి వరించింది ఆయనకి. ఆ తర్వాత ఇక్కడ పద్మవిభూషణ్ గాని, ఈ అవార్డులను ఎవరు సిఫారసు చేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వాలు సిఫారసు చేయొచ్చు, ముఖ్యమంత్రులు సిఫారసు చేయొచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేయొచ్చు, రాష్ట్రపతి సిఫారసు చేయొచ్చు, గవర్నర్లు సిఫారసు చేయొచ్చు. అలాగే గతంలో భారతరత్న వచ్చి ఉంటుంది గదా! వాళ్ళు కూడా సిఫారసు చేయొచ్చు. ఈయన సేవలకు గాని ఈయనకి మనం ఈ అవార్డు ఇస్తే బావుంటుందని జెప్పేసి సిఫారసు చేయొచ్చు. అయితే ఇది వివిధ రకాలుగా దీన్ని కేటగరీస్ ఉంటాయన్నమాట. పబ్లిక్ అఫైర్స్ అంటే ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వాళ్ళు అద్భుతమైన పనిచేసే ఐఏఎస్ అధికారులు ఉంటారు. కొంతమంది అద్భుతమైన పథకాలు రూపొందిస్తారు. ప్రజల జీవన విధానాల్లో మార్పులు తీసుకురాగలుగుతారు. అలాంటి పబ్లిక్ సర్వెంట్స్‌కి రావచ్చు. అలాగే పబ్లిక్ అఫైర్స్ అంటే రాజకీయ నాయకులకు కూడా ఈ అవార్డు వచ్చే అవకాశం ఉంది. అలాగే సాహిత్యం, అలాగే కళలు, సాహిత్యము, విద్య, ఇంకొక విభాగం కళలు, ఇట్లా ఇంజినీరింగు, తర్వాత వైద్య రంగము, ఆర్థిక రంగము, ఇలా రకరకాల రంగాల్లో ఇది ఇస్తారు. మరి ఈసారి చిరంజీవి గారికి ఇచ్చింది 2 విభాగాల్లో ఇస్తున్నారని తెలుస్తోంది. చిరంజీవి గారికి మొదటిది ఏంటంటే కళలు. రెండో విభాగం ఏంటంటే ఆయన చేసిన సేవలు, సామాజిక సేవ కోణంలో. కరోనా సమయంలో ఆయన అద్భుతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చాలామంది ఒక్కళ్ళు గూడా ఆకలితో పడుకోకూడదని నిత్యావసరాలు మొత్తం సినీ కార్మికులందరికీ నిత్యావసరాలు సరఫరా చేశారు. ప్రభుత్వాల మీద ఆధారపడకుండా సీసీసీ అని ఒకటి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన అద్భుతమైన కార్యక్రమం చేశారు. ఆ తర్వాత 40 ఆక్సిజన్ బ్యాంకుల్ని 2 రాష్ట్రాల్లో ఆయన నెలకొల్పారు. ఆక్సిజన్ లేక అనేక మంది ప్రాణాలు విడిచినప్పుడు ఆక్సిజన్ కొరత ఉండకూడదని చెప్పేసి ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఆయన ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. ఇళ్ళకి ఆయన ఆక్సిజన్ సరఫరా చేసే ఒక వెహికల్స్‌ని, అంబులెన్సుల్ని, తర్వాత అత్యవసర వాహనాల్ని ఆయన సిద్ధం చేశారు. అంటే ప్రభుత్వంకి వెన్నుదన్నుగా ఆయన చేసిన అనేక కార్యక్రమాలు ఆ రోజు అందరిని ఆకట్టుకున్నాయి. చిరంజీవి గారు అంత పెద్ద స్థాయిలో మొదటి నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా కావచ్చు, ఐ బ్యాంక్ ద్వారా కావచ్చు, ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా వరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ కరోనా సమయంలో ఆయన చేసిన
విపరీతమైన అంటే ఈ సర్వీస్‌కి మెచ్చి ఆయనకు ఈ అవార్డు ఇస్తున్నారు పద్మవిభూషణ్. అలాగే కళల్లో గూడా ఆయన ఇవాల్టి వరకు ఆయన సినిమా రంగానికి చేసిన సేవకు సంబంధించి గూడా ఆయనకిస్తున్నారని చెప్తున్నారు. అయితే చిరంజీవి గారితో పాటుగా గతంలో ఎవరు ఈ అవార్డుని మనం గెలుచుకున్నారో తెలుసుకుంటే అదెంత ప్రీషియస్, అదెంత గొప్ప అనేది మనకు అర్థమవుతుంది. మనం ఒకసారి చూస్తే తెలుగు రాష్ట్రాల నుంచి కళల రంగంలో ఒకళ్ళకొచ్చిందండి పద్మవిభూషణ్. అది అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయనకు మాత్రమే పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. 2011 సంవత్సరానికి గాను కళల విభాగంలో అక్కినేని నాగేశ్వరరావు గారికి ఈ అవార్డు రావటం జరిగింది. ఆ తర్వాత సాహిత్యం విద్యలో రామోజీరావు గారికి 2016లో ఇవ్వటం జరిగింది. ఒక్కసారి మనం చూస్తే 1954 జనవరి 2న ఈ అవార్డు ప్రవేశపెట్టారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లు ఇవ్వటం అనేది 1954 అంటే దాదాపు 70 సంవత్సరాల క్రితం ఈ అవార్డులు ప్రవేశపెట్టారు. అయితే పద్మవిభూషణ్ అనే అవార్డు ఒక 14 సంవత్సరాలు ఇవ్వలేదు. అంటే 1958, 61, 78, 79, 83, 84, 93, 94, 95, 96, 97 అలాగే 2020, 2021, 2022 ఇప్పుడంతా ఈ యొక్క 14 సంవత్సరాల పాటు మాత్రం అవార్డు ఇవ్వలేదు. 56 సంవత్సరాల పాటు అవార్డ్స్ ఇచ్చారు. మొత్తం ఒక్కొక్క సంవత్సరం ఒక 3 నుంచి 5 వరకు అవార్డులు ఇస్తూ ఉంటారు. సో, ఓవరాల్‌గా ఇప్పటి వరకు వచ్చి 320 మందికి మాత్రమే ఈ అవార్డులు ఇవ్వటం జరిగింది. సో, చిరంజీవి గారికిస్తే ఇది 321వ వ్యక్తి చిరంజీవి గారవుతారు. చాలా తక్కువ మందండి. సో, పద్మభూషణ్ తీసుకుంటే 1270 మందికిచ్చారు. పద్మశ్రీ తీసుకుంటే 5 మందికి పద్మశ్రీ ఇవ్వటం జరిగింది. పద్మవిభూషణ్ మాత్రం ఇప్పటివరకు కేవలం 320 మందికి మాత్రమే. అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తే కేవలం 17 మందికి మాత్రమే ఇప్పటి వరకు. ఈ 70 ఏళ్ల చరిత్రలో ఇచ్చింది 17 మందికి మాత్రమే. ఈ 17 మందిలో 1977లో అలియావర్ జంగ్ అని ఆయన పబ్లిక్ అఫైర్స్‌కి ఇచ్చారు. ఆ తర్వాత రామస్వామి మొదలియారికి 1970లో ఇవ్వటం జరిగింది. అంటే ఈ 1954లో మొట్టమొదటి ఏడాది డాక్టర్ జకీర్ హుస్సేన్ అని ఆయనకు పబ్లిక్ అఫైర్స్‌లో ఆయనకి ఇవ్వటం జరిగింది. రాజకీయ నాయకులు మనం డాక్టర్ జకీర్ హుస్సేన్ గురించి మనం వినే ఉంటాం. మన విగ్రహాలు కూడా పలు చోట్ల ఉంటాయి. సో, ఆయనకి మొట్టమొదట తెలుగు రాష్ట్రాల నుంచి ఆయనకు అవార్డు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత అనేక మందికి ఇచ్చారు. ప్రకాష్ గారని, పద్మజ నాయుడని, మెహదీ నవాజ్‌గంజ్ అని ఇలా ఇస్తూ పోయారు. తర్వాత ఎన్‌జీ రంగా గారికి మనకు బాగా సుపరిచితమైన పేర్లు చెప్తా. ఎన్‌జీ రంగా గారికి, కాళోజీ నారాయణరావు గారికి 1992లో వచ్చింది. రావి నారాయణ రెడ్డి గారికి 1992లో వచ్చింది. అలాగే అపోలో ప్రతాప్ చంద్రారెడ్డికి 2010లో వచ్చింది. ఇక అక్కినేని నాగేశ్వరరావుకి నేను చెప్పినట్టుగా 2011లో వచ్చింది. ఇక 2016లో రామోజీరావు. అంటే 2016 నుంచి ఈ 7 ఏళ్లుగా ఎవరికీ అవార్డు తెలుగు రాష్ట్రాల నుంచి రాలేదు. 7 ఏళ్ల తర్వాత చిరంజీవి గారికి రాబోతోంది. ఓవరాల్‌గా చిరంజీవి గారికి వస్తున్న ఈ పద్మవిభూషణ్ అవార్డు 321ది. మొత్తం మీద చిరంజీవి గారు చేసిన సేవలకు ఈ అవార్డు రావటం ఒక తెలుగువాడిగా మనందరం సగర్వంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. జనవరి 26 వరకు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కొనసాగుతుంది. 26వ తారీఖున ఈ సడన్ సర్ప్రైజ్ చిరంజీవి గారి పేరు మీద అవార్డు రాబోతోంది. సో, అభిమానులందరికీ పండుగ, తెలుగు వారందరికి కూడా సంతోషకరమైన వార్త.